హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు శుభమస్తు. ఈరోజు మనతో ప్రముఖ హాస్య నటులు ఉన్నారు. ఆయన ఎన్నో టీవీ షోలు చేశారు, సినిమాల్లో చేశారు. అలాగే ఏదో ఇళ్లలో ఫంక్షన్లు అవుతూ ఉంటాయి కదా, అవి ఆటికి కూడా వెళ్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటారన్నమాట. ఈరోజు మన దగ్గరికి ఆయన్ని మేము కలిసాము. ఇప్పుడు ఆయనతోటే ఆయన ఏమేమి చేశారు, అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, హాస్య నటులు అవ్వాలని కోరిక ఎలా పుట్టిందన్నది ఆయన ద్వారానే మనం తెలుసుకుందాము. ఓకే, నమస్తే అండి ఈశ్వరరావు గారు. నమస్తే అమ్మా. మీరు ఇంతమంది నవ్వించాలని, హాస్య నటులుగా అవ్వాలని మీకు ఈ కోరిక ఎలా వచ్చింది? మిమ్మల్ని అందరూ జూనియర్ పద్మనాభం అని కూడా అంటారంట అని కూడా నాకు తెలిసింది. అసలు మీరు కూడా అలాగే ఉన్నారు, పద్మనాభం గారు లాగే ఉన్నారు. మీరు అసలు ఎలా వచ్చారు, ఏంటి మీ ఊరు, మీ పేరు అన్నీ ఒకసారి చెప్పేయండి మరి. ఓకే అండి, అందరికీ నమస్కారం అండి. శుభమస్తు టీవీకి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నానండి. శుభమస్తు ప్రేక్షకులకి నమస్సుమాంజలు. నా పేరు ఇమంది ఈశ్వరరావు అండి. నేను ఈ నటన అనే ఫీల్డ్లోకి 1977 సంవత్సరంలో వచ్చానండి. అదేంటంటే నేను నేవల్ డాక్యార్డ్లో ఉద్యోగం చేసిన తర్వాత అక్కడ నాటికలు వేస్తే అందులో నన్ను ఒక పాత్రకి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన నా జర్నీ అలా కంటిన్యూ అవుతూ లాస్ట్కి ఏమైందంటే స్టేట్ లెవెల్ ఆర్టిస్ట్గా కూడా ఎదగడం జరిగిందండి. ఎందుకంటే ఆ నాటికల్లో నా పెర్ఫార్మెన్స్ చూసినటువంటి కొంతమంది డైరెక్టర్లు, విశాఖపట్నంలో ఉన్నటువంటి డైరెక్టర్లు నాకు వాళ్ళ నాటికల్లో అవకాశం ఇవ్వడం జరిగిందండి. ఆ అవకాశం ఇవ్వడం వల్ల ఏంటంటే నేను స్టేట్ లెవెల్లో కూడా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నాటికలు వేయడం జరిగింది. అలా వేస్తున్న క్రమంలో తర్వాత నేను టీవీ షోలు కూడా చేశానమ్మా. టీవీ షోలు కూడా చేశాను. అదే అండి, మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ నాకు అసలు ఇంకా అవన్నీ తెలియదు. కొన్నే నాకు తెలుసు, అయినా కూడా మీ ద్వారా కూడా వినాలి నేను అని అనుకున్నాను. అసలు మిమ్మల్ని కలవడం మా అదృష్టం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అయితే ఇది విషయం, నటుడు అవ్వాలనేటటువంటి కోరిక ఏంటంటే అది మనసులో ఉంటుంది. అది ఎక్స్పోజ్ చేయడానికి కోసం ఏంటంటే అవకాశం దొరకాలి. నాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశం ప్రకారమే నేను అందులో నటించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నటన మీద ఉన్నటువంటి ఆపేక్ష. అంటే మరి అది ఎలా చిన్నప్పటి నుంచి అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ నటించాలి, మెప్పించాలి అనేది ఎప్పుడైతే ఈ నాటికల్లో వేయడం, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకోవడం, నా నటనని మెచ్చుకోవడంలో నాలో ఇంకొంచెం ఆ జిజ్ఞాస పెరిగి తర్వాత ఇందులో కోర్సు కూడా ఉందండి. నటన అనేది కోర్సు ఉంది. అలాగే డైరెక్షన్ అనేది కూడా మన ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. ఆ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ 2 కోర్సులు నేను కంప్లీట్ చేశానమ్మా. మీరు ఎందులో జాబ్ చేసి? నేను నేవల్ డాక్యార్డ్లో జాబ్ చేస్తూ ఈ నటనలో వచ్చాను. వచ్చిన తర్వాత చాలా నాటకాలు అలా వేయడం జరుగుతున్న నేపథ్యంలో నాకు ఎప్పుడైతే యూనివర్సిటీలో ఈ కోర్సులు ఉన్నాయని తెలిసిందో అవి కూడా నేర్చుకోవాలి అన్న ఆశ పుట్టిందనమాట. అప్పుడు వెళ్ళి అప్లికేషన్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే దీనికి మినిమం క్వాలిఫికేషను డిగ్రీ అన్నారు. ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ యాక్టింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైరెక్షన్, దానికి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ అన్నారు. అప్పుడు నేను 10th క్లాస్ అయ్యి ఐటీఐ చదివి ఉద్యోగంలో వచ్చాను. ఉద్యోగంలో చేరిన తర్వాత డిప్లొమా చేశాను, డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఆ డిప్లొమా అనేది ఏంటంటే ఇంటర్మీడియట్తో ఈక్వల్, కానీ డిగ్రీతో కాదు. అప్పుడు మరి ఎలా నటనకి చదువుకి సంబంధం ఉంటుందండి? ఉంది. ఎలా అంటే మినిమం క్వాలిఫికేషన్ పెట్టారు వాళ్ళు. అప్పుడు నేనేం చేశానంటే ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ మోడ్లోను బిఏ కట్టి పాస్ అయ్యాను, 3 years చదివి. అప్పుడు ఎప్పుడైతే ఇది పాస్ అయ్యానో అప్పుడు అక్కడ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యి 2 years కంప్లీట్ చేశాను. ఎలాగ కంప్లీట్ చేశాను కదా, ఎలాగ చదువుతున్నాను కదా అని చెప్పేసి బిఏ చదివాను కదా, తర్వాత మాస్టర్ డిగ్రీ ఎంఏ సోషాలజీ కూడా చేశాను. మొత్తం డ్యూయల్ 2 degrees ఒకేసారి వచ్చాయి అనమాట. తర్వాత నటన మీద ఇంట్రెస్ట్ తో మీరు చదువు కూడా చదివేసుకున్నారు, కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఎలాగూ
యాక్టింగ్ అయిపోయింది కదా, అదే యూనివర్సిటీలో డైరెక్షన్ కోర్స్ ఉంది. ఆ టీచర్స్ అందరూ అన్నారు, మీరు యాక్టింగ్ చేశారు కదండి, డైరెక్షన్ కూడా కంప్లీట్ చేశారు అనుకోండి, రేపు పొద్దున మీరు పిహెచ్డి చేసిన డాక్టరేట్ వచ్చే అవకాశం ఉందంటే ఓకే సార్ అన్నాను. అప్పుడు డైరెక్షన్లో కూడా జాయిన్ అయిపోయాను. 2 years కోర్స్ అది, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డైరెక్షన్. అయితే ఎలాగో చదువుతున్నాం కదా అని చెప్పేసి పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఒక కోర్స్ ఉంది ఆంధ్ర యూనివర్సిటీ, అది కూడా చేశాను. అంటే ఒక స్పాన్ ఆఫ్ 4 years లోను 2 యాక్టింగ్ అండ్ డైరెక్షన్ కోర్సులు, ఒక మాస్టర్ డిగ్రీ, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ వాలంటరీ ఆర్గనైజేషన్ కూడా వచ్చాయి, కంప్లీట్ చేసాం. అలాగా అది చేయటం వల్ల నాకేంటంటే ఈ యాక్టింగ్లో చాలా ఉపయోగపడుతుందండి. నేను ఇది యాక్టింగ్ చేస్తుండగాను నా పెర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు మనకి టీవీల్లోనూ, అలాగే మీరు చేసిన సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమా పేర్లు కూడా చెప్పండి. అదే చెప్తానండి, తప్పనిసరిగా చెప్తానండి. ఆ సినిమాలు కూడా ఛాన్స్ అయినండి. అయితే నాకేంటంటే విషయం, మొట్టమొదటి సినిమా ఓయ్లో ఏంటంటే చిన్న సింగిల్ డైలాగ్, ఆ తర్వాత ఇంకొక దాంట్లోనూ టైట్ క్లోజ్ వచ్చి 2 డైలాగులు, ఒక్కడు ఓయి, అలాగే చాలా తరుణం ఇలియానా చేసిన అదొక సినిమా. చాలా సినిమాల్లో నేను ఇప్పటికీ 16 సినిమాలు చేశానండి. అవన్నీ కాకుండా నాకు పేరు తెచ్చింది మంచి సినిమా ఏంటంటే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అంటే అది కేర్ ఆఫ్ కంచపాల డైరెక్టర్ వెంకటేష్ మహా అని డైరెక్టర్, మంచి డైరెక్టర్ ఉన్నారమ్మా, ఆయన నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు, అది మంచి సక్సెస్ అయింది. ఆయనే మళ్ళీ తర్వాత ఇంకొక సినిమాని తీశారు, మార్టిన్ లూథర్ కింగ్ అనేసి తీశారు, అందులో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. అది అయిన తర్వాత అదే సినిమా నిర్మాత డాక్టర్ పరుచూరి ప్రవీణ్ గారని, ఆమె డైరెక్షన్లో ఈ మధ్యన కొత్తపల్లిలో ఒకప్పుడు అని సినిమా తీశారు. అందులో నాకు హీరో ఫాదర్ క్యారెక్టర్ ఇచ్చారండి, చాలా మంచి క్యారెక్టర్. ఇప్పుడు ప్రస్తుతం అది ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో కూడా ఉంది, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తపల్లిలో ఒకప్పుడు సినిమాని మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నానండి. ఇలా నా జర్నీ ఏంటంటే నటనలో మొదలుపెట్టి అలా దినదినాభివృద్ధి చెంది, అలా తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్సు, డైరెక్షన్ కోర్సు చేసి, ఆ తర్వాత ఏమో సినిమాల్లో కూడా నా ప్రయాణం అలా కొనసాగుతుందండి. ఇదన్నీ అవుతుండగా ఈ మధ్యలోనే నేనేంటంటే హాస్యప్రియ కామెడీ క్లబ్ అని ఒక కామెడీ క్లబ్ని కూడా స్టార్ట్ చేశానండి. మీరే ఓన్గా చేశారు? అవునమ్మా, నేను ఎందుకంటే మనలో ఉన్నటువంటి విద్యని నలుగురికి తెలియజేయాలి, నలుగురికి మనం పంచాలనేటువంటి దృక్పథంతో. ఎవరికైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? ట్రైనింగ్ ఇస్తున్నాం. అది ఎలా అంటే మా క్లబ్ లో ఉంది కదమ్మా, క్లబ్ లో ఎవ్రీ మంత్ 4th Sunday 4వ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక షో పెడతాం. అది ఫ్రీ, ఎవరైనా వచ్చి చూడొచ్చు, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎంజాయ్ చేస్తేనే మాకు ఇచ్చే కానుకని మేము ఫీల్ అవుతాం అనమాట. మా స్లోగన్ ఏంటంటే నవ్వించు నవ్వుతూ జీవించు, ఇది మా స్లోగను. ఆ దృక్పథంతోనే, ఎందుకంటే ఈ మధ్యన నవ్వు అనేది చాలా కష్టమైపోతుందండి. మీరు ఎంచుకున్న మార్గం చాలా మంచిది. మనం హ్యాపీగా ఉంటూ ఎదటోళ్ళని కూడా హ్యాపీగా ఉంచడం, నవ్వించడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో. అది మీరు చేస్తున్నారు, నాకు అదే నచ్చింది. మీతో మాట్లాడాలని నేను అనుకుంటున్నా, ఎప్పటి నుంచో అనుకోకుండా మీరు నాకు కలిశారన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మనిషికి కూడా టెన్షన్ టెన్షన్ టెన్షన్. ఎందుకంటే చిన్నపిల్లాడి దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు టెన్షనే. ఎందుకంటే చిన్నపిల్లాడి టెన్షన్స్ ఎలా ఉంటాయి, స్కూల్కి వెళ్ళాలి, ఉదయం రావాలి, రెడీ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి, మళ్ళీ రావాలి, ఆటలాడుకోవాలి. మరి ఇంట్లో ఉన్న లేడీస్ ఉన్నారనుకోండి, గృహిణులు, మరి వాళ్ళకి ఇంకా చెప్పనక్కర్లేదు. శ్రీవారికి అన్ని క్యారేజీలు కట్టాలి, స్కూల్ పంపించాలి, పిల్లలు రెడీ చేయాలి, వంటలు ఉండాలి, ఇంకా పై పనులు చూసుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు టెన్షనే. ప్రతి వాళ్ళకి టెన్షన్ టెన్షన్. కాబట్టి ఈ టెన్షన్లోంచి బయటపడాలంటే ఏ ఖర్చు లేనటువంటి ఆయుధం ఏంటంటే నవ్వు. కాబట్టి దాన్నే బాగా చెప్తున్నారు కదా, రోజు మార్నింగ్ నవ్వాలి అని. అది అందుకే ఏంటంటే దాన్నే మేము ఆయుధంగా ఎంచుకొని మేము దీని మీదే కొంచెం వర్కౌట్ చేసి ఆ కామెడీ క్లబ్ పెట్టడం జరిగింది. ఇప్పటికీ
13వ సంవత్సరం, రేపు నవంబర్ వచ్చేసరికి 13వ సంవత్సరం అవుతుందండి. 13th యానివర్సరీ జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నవంబర్ 23వ తారీఖున ఆదివారం, 4వ ఆదివారం మా హాస్యప్రియ కామెడీ క్లబ్ 30th యానివర్సరీ సెలబ్రేషన్స్ ఉన్నాయి. వీలుంటే ప్రేక్షకులు, ఈ శుభమస్తు ప్రేక్షకులు కూడా ఒకవేళ విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కానీ ఉన్నట్లయితే మీ అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నామండి. చూడండి, పబ్లిక్ లైబ్రరీలో ఉందండి, ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీలో మా కార్యక్రమం చేస్తాం. ఎవరైనా ఉంటే రావచ్చు, ఎంట్రీ ఫ్రీ. హ్యాపీగా నవ్వుకోండి, మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి, మాకు ఆశీస్సులు అందించండి. ఇది మా స్లోగన్ అండి. ఇదేనండి. ఇంత చాలా విషయాలు ఇంకా చాలా మాట్లాడుకుందాం. మనం ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇలాంటి మంచి మంచి ప్రోగ్రాంలు అన్నీ చేస్తున్నారు. అవకాశం ఉన్నది ఇలాంటి ప్రోగ్రామ్స్ మన ఇళ్లలో పెట్టుకోవాలి అనుకోండి. ఏమన్నా బర్త్డే ఫంక్షన్లు, మ్యారేజ్ డేలు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. అందరూ ఇలాంటి షోలు పెట్టుకుంటున్నారు. ఇలాంటివి పెట్టుకుంటే వచ్చిన 10 మంది కూడా చూసి హాయిగా నవ్వుకుంటారు. ఆ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. అయితే మేడం, మరి ఇప్పుడు ఎలాగా ఒక హాస్య నటుడిని మీరు మీ ఛానల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి మరి చిన్న నా వంతుగా చిన్న జోక్ కూడా చెప్పాలి కదా. ఇప్పుడు అదే చెప్పబోతున్నా. అది ఓకే అండి. కొన్ని విషయాలు అయితే జోక్ అనేటువంటిది ఎక్కడి నుంచో ఊడిపడదండి. ఇద్దరు వ్యక్తులు సంభాషణ మధ్యలో పుట్టేదే జోక్. అంటే టైం ప్రకారం పంచి పడితే అదే జోక్ అనమాట అండి. అందులో ఏం లేదండి. సుబ్బారావు గారు వరండాలో గెడ్డం గీసుకుంటున్నారు. ఆ గెడ్డం గీసుకున్న టైంలో ఆ గేటు ముందుకి ఒక గాడిద వచ్చి ఆగిందండి. సుబ్బారావు గారికి ఒక ఆలోచన వచ్చింది. ఈ సిచ్యువేషన్ ఉపయోగించుకొని మా ఆవిడని ఏడిపిద్దాం, ఆవిడ ఏడిపిస్తే బజాగా ఉంటుంది కదా అనుకొని ఏం చేశారంటే, సే ఎక్కడున్నావే, తొందరగా బయటికి రా అన్నాడు. పాపం ఆవిడ వంటగదిలో ఏదో పళ్ళు చేసుకుంటుంటే ఆ చీర చెంగుతో చేతులన్నీ తుడుచుకొని బయటకు వచ్చి చూసింది. చూడగానే గేట్ ఎదురుగా గాడిదుంది. గాడిదుంటే ఈవిడికి అర్థమైపోయింది, ఆహా మా ఆయన గారు నన్ను ఏడిపించడానికి ఈ పన్నాగం పండారని చెప్పి, రండి మామయ్య గారు, మీరు ఒక్కడే వచ్చారా, అత్తయ్య గారిని తీసుకురాలేదా అన్నారటండి. అది ఇలా ఉంటుందండి. అంటే భార్యల్ని ఏడిపించాలనుకుంటే తిరిగి బ్రహ్మాస్త్రం అటు నుంచి వస్తుందని జాగ్రత్త పడాలనే విషయం ఎందులో తెలుస్తుందండి. ఇలాగే అంటే మన ఎవరంటే శ్రీశ్రీ గారు ఏమన్నారంటే, కుక్కపిల్ల సబ్బుపిల్ల కాదేది కవితకి అన్నారహం అన్నారు కండి. అగ్గిపిల్ల కుక్కపిల్ల సబ్బుపిల్ల కాదేది కవితకి అన్నారహం అన్నారు కండి. కానీ మేమేమంటున్నామంటే ఈ హాస్యానికి కాదేది అనర్హం, దేని మీదైనా జోకులు వేసుకోవచ్చు అనమాట. మనం కాపాలంటే పెనం అన్నదంట కుక్కర్తోటి, ఏంటి కుక్కరు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అన్నదంట. అనగానే ఆ కుక్కరికి కోపం వచ్చి, బుద్ధిగా నువ్వు లేదా, నిన్ను నేను పెళ్లి చేసుకోడా, నువ్వు ఎలా ఉంటావు, కర్రీగా మసి పెట్టేసి ఉంటావు కదా, నేను తలతల మెరిసిపోతున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడగదు. అప్పుడేమో పెనవన, మరి ఎందుకు విజిలేస్తున్నావు నన్ను చూసాను అంటుంది. అలాగా దేని మీదైనా మనం జోక్ చెప్పుకోవచ్చు అనమాట అండి. చేసే పనిలోనే మనం. అలాగే జంతువుల మీద కూడా మనం చెప్పుకోవచ్చండి. ఒకసారి పులి ఏమో ఒక పార్టీ పెట్టిందంట, పులుల్ని అన్నిట్లో ఆహ్వానించిందంట, ఎవరిని లోనకు రానివ్వకూడదని చేసిందంట. అయితే ఎలా వచ్చేసిందో పిల్లి లోనకు వచ్చేసి అది కూడా పార్టీలో ఎంజాయ్ చేసేస్తుంది. పక్కనే గ్రహించింది అన్నమాట, చూసి క్యాచ్ చేసింది. ఇలా రా, నువ్వు ఏంటి, ఇది మా పుల్లు పెట్టుకున్నటువంటి పార్టీ, ఇది నువ్వు పిల్లివి, నువ్వెలా వచ్చావు అని అడిగితే, బాబు నేను కూడా ఒకప్పుడు పులినే, పెళ్ళైన తర్వాత పిల్లిలాగా అయిపోయాను అని అన్నదంట. పెళ్ళైన తర్వాత పిల్లిలాగా అయిపోయాను అన్నదంట. అలాగా జోకులన్నీ దేని మీదైనా చెప్పుకోవచ్చండి, ఎంతైనా ఉంటుంది. హాస్యాన్ని ఆస్వాదించడంలో మన మనసులో ఉండాలి, కానీ దేని మీదైనా హాస్యం వస్తుంది. ఎప్పుడు నవ్వాలి, నవ్వుతూ జీవించాలి, అందరినీ నవ్వించడానికి ప్రయత్నం చేయండి. మరొకసారి ఈ శుభమస్తు టీవీ వారికి, నన్ను మీకు ప్రేక్షకులందరికీ పరిచయం చేసిన శుభమస్తు టీవీ వారికి ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ఇంటర్వ్యూలు ఇంకా నేను తీసుకోవాలి, మా ప్రేక్షకులు అందరూ చూడాలి. మళ్ళీ కలుద్దాం. చాలా బాగా చెప్పారు. నమస్తే అండి. నమస్తే అండి.